నిన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కులం గురించి మాట్లాడిన అంశాన్ని బీజేపీ నాయకులు నానా హైరాణ పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కాదు, 94లో వారు మోడీ గాన్సీ అనే కులం తేలీ కులాన్ని ఓబీసీ జాబితాలో గుజరాత్ ప్రభుత్వం చేర్చడం జరిగింది. తర్వాత 99 2000 సంవత్సరంలో జాతీయ స్థాయిలో కూడా ఈ కులాన్ని అగ్రవర్ణం కులంగా ఉన్న తేలీ కులం మోడీ గాన్సీని బీసీలో చేర్చడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్నది కూడా మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగలీ బీసీగా 94లో కన్వర్ట్ అయినారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీలు కూడా అంగీకరిస్తా ఉన్నారు. అది అరవింద్ గాని కిషన్ రెడ్డి గాని వారు కూడా చెప్తుంది మోడీ గారి యొక్క కులాన్ని 94లో ఓబీసీలో చేర్చినారని. ఇవాళ మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, లీగల్లీ కన్వర్ట్ అయినటువంటి బీసీ. దాని కారణంగానే ఓబీసీ ముసుగేసుకున్నటువంటి మోడీ గారు ఈ దేశంలో బీసీల కోసం చేసింది ఏమీ లేదు. కేవలం ఓబీసీ ముసుగేసుకొని 11 ఏళ్ల పాటు నేను బీసీని అని చెప్తూనే బీసీలకు మాత్రం చేసింది ఏమీ లేదు. మేము ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయానికి అనుగుణంగా కులగణన చేపడమే కాకుండా అధికారికంగా శాస్త్రీయబద్ధంగా కుల గణన చేపట్టి ఈ రాష్ట్ర జనాభాలో ఏ కులం ఎంత మేరకు ఉందో తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీ కలుపుకొని 56% పైన ఉన్నారని అధికారిక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్వాతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి సంఘటన. ఇది ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలేకపోయినటువంటి అంశాన్ని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేపట్టి ఎస్సీల యొక్క పాపులేషన్ శాతం, ఎస్టీల పాపులేషన్ శాతంతో పాటు అన్ని కులాల యొక్క పాపులేషన్ పర్సంటేజ్ ని బయటపెట్టడం జరిగింది. ఇది దేశ చరిత్రలో కొత్త అధ్యాయం, చరిత్రలో లిఖించగినటువంటి అంశం. ఎన్నో ఏళ్లుగా ఎదురుస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని నానా హైరాణ గురై దాన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఒక పెద్ద అంశంగా మార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. సంజయ్ గారు మీరు పుట్టుకతో ఓబీసీ, తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల కూటమిలో పుట్టినారు. నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్లుగా ఏం కార్యక్రమాలు చేసింది? ఏ రకంగా ఓబీసీలు ఆదుకున్నారు? మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినారు? విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చినారు? ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చేయరు, చేసేవారిని చేయనియరు.